హలో అండి అందరికీ. రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య శాంతి చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకైతే ఇద్దరు కూడా చొరవ తీసుకొని శాంతి చర్చలు అయితే అమెరికాలోని అలాస్కాలో జరుపుతున్నారు. మన భారత కాలమానం ప్రకారం ఈరోజు అర్ధరాత్రి 12:30కి అంటే 12:30 ఈరోజు అర్ధరాత్రి ఈ యొక్క చర్చలు అయితే నిర్వహిస్తూ ఉంటారనమాట. అయితే ఈ సందర్భంగా ఈ యుద్ధం ఆగిపోవాలని చెప్పేసి ప్రపంచ దేశాలు చాలా బలంగా కోరుకుంటున్నాయి. యూరోపియన్ కంట్రీస్, అమెరికా, రష్యా, ఈవెన్ మన భారతదేశం కూడా. ఎందుకు భారతదేశం ఇంత గట్టిగా ఈ యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటుంది అంటే మనందరికీ తెలుసు, డొనాల్డ్ ట్రంప్ ఏదైతే రష్యా దగ్గర మనం ఆయిల్ కొంటున్నాం అని చెప్పేసి సాకు చూపి మన మీద దాదాపు 25% టారిఫ్లు వేశారు. మొత్తం కలిపి 50% టారిఫ్లు వేశారు. కాబట్టి ఎలా అయినా ఈ యుద్ధం ఆగిపోతే మన మీద టారిఫ్లు తీయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా యుద్ధం ఆగిపోవాలని చెప్పేసి మన భారత ప్రభుత్వం కూడా చాలా గట్టిగా కోరుకుంటుందన్నమాట. అయితే ఈ సందర్భంలో భాగంగా అయితే రష్యా చేత మన మీద ఒత్తిడి తీసుకొచ్చి రష్యా చేత యుద్ధాన్ని ఆపియాలి అని చెప్పేసి అమెరికా అయితే కొన్ని చీప్ పాలిటిక్స్ అయితే ప్రయత్నాలు అయితే చేస్తుంది. చీప్ ట్రిక్స్ అయితే ప్రయత్నాలు అయితే చేస్తుంది. అందులో భాగంగా ఏదైతే వీళ్ళిద్దరూ భేటీ అవుతున్న సందర్భంగా అమెరికాకి సంబంధించిన కొంతమంది ఏదైతే అధికారులు ఉంటారు కదా, వాళ్ళు మన భారతదేశానికి హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఏంటంటే ఈ యుద్ధం ఆగకపోతే భారతదేశం మీద ఇంకా మరిన్ని చర్చలు ఇంకా మరిన్ని టారిఫ్లు, మరిన్ని ఆంక్షలు పెడతాము అని చెప్పేసి అయితే ఇప్పటికీ కొన్ని మనకి వార్నింగ్ సైన్స్ లాంటివి ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళు యుద్ధం ఆపేందుకు మన భారత్ని బలి చేస్తున్నారనమాట. అంటే చైనాని వాళ్ళని టచ్ చేయడం చేత కాదు, యూరోపియన్ కంట్రీస్ని ఏమంటాం చేత కాదు. కానీ ఇక తీరా దొరికింది మన భారతదేశమే తప్పితే మన భారత్ని బలి చేస్తూ యుద్ధం ఆగకపోతే భారత్ మీద మళ్ళీ టారిఫ్లు ఉంటాయి. ఇప్పుడు విధించిన టారిఫ్లు కన్నా ఇంకా ఎక్కువ ఉంటాయి. దాదాపు ఇంకా ఆంక్షలు, టారిఫ్లు వేరు, ఆంక్షలు వేరు, ఆంక్షలు కూడా ఉంటాయని చెప్పేసి భయపెడుతున్నారు అనమాట. అంటే దీన్ని బట్టి ఏంటి అంటే మన్ని ఒక రకంగా బలిపశువు చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్కి చైనాని టచ్ చేయడం చేత కాదు, ఇంకా మనం తీరా దొరికినాం కాబట్టి మన మీద ఇలా టారిఫ్లు ఇవన్నీ కూడా భయపెడుతున్నారు అనమాట. అంటే ఇవన్నీ ఏంటంటే మనం ముందుగా పుతిన్ భయపెడతాం, మీరు ఎలా అయినా యుద్ధాన్ని ఒప్పుకొని చెప్పేసి నరేంద్ర మోడీ గారు పుతిన్కి కొన్ని హెచ్చరికలు జారీ చేయడానికి ప్రయత్నంలో భాగంగా ఇలా చీప్ ట్రిక్స్ అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మన భారతదేశం మీద అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు